హాయ్ వీవర్స్, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మరో కొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు ఎగ్ టమాటా కర్రీతో రెసిపీ చేద్దాం. దానికి ముందుగా కావాల్సినటువంటి పదార్థాలు: టమాటాలు ఒక 4-5 తీసుకోండి, ఎగ్స్ మీ ఇష్టం, మీరు 4 అని తీసుకోండి, 5 అని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, దానికి సరిపడా ఆయిల్, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు, సాల్టు, చిటికెడు పసుపు, మసాలా, సరిపడ కారము, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. దీనికి కావాల్సినటువంటి పదార్థాలండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నామండి. హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాము. ఓకే, బాండి హీట్ అయింది, ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ హీట్ అయిందండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేద్దాము. జీలకర్ర తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాము. వేడయ్యాక టమాటోస్ యాడ్ చేసుకుందామండి. దీంట్లో వేడయ్యాక టమాటోస్ను యాడ్ చేసుకుందాము. ఓకే, ఆయిల్ హీట్ అయిందండి, టమాటోస్ను యాడ్ చేద్దాము. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత సరిపడా ఉప్పు, వేసిన తర్వాత కొద్దిగా కలుపుకుందామండి. తర్వాత కొద్దిసేపు బాగా టమాటాలు మగ్గాలండి. మగ్గిన తర్వాత మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, టమాటాస్ లైట్గా మగ్గాయి కదండి. ఇప్పుడు దీంట్లో పసుపుని యాడ్ చేద్దాం. తర్వాత మసాలా పౌడర్, ధనియా పౌడర్, వేసి కలుపుకుందాం బాగా. అలాగే దీంట్లో కొద్దిగా మనం కావాల్సినంత కారమే యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిసేపు దాన్ని ఉడకనిద్దామండి. ఓకే, ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఓకే, కర్రీ బాగా మగ్గిపోయిందండి. నెక్స్ట్ దీంట్లో మిగతా ఇవి యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటిది యాడ్ చేద్దాం. కలుపుకుందాం బాగా. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి వేద్దామండి. వేసి కలుపుకుందాము. ఒక ఫ్యూ సెకండ్స్ ఆగిన తర్వాత ఎగ్స్ను యాడ్ చేసుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ దీంట్లో ఎగ్స్ను యాడ్ చేసుకుందాం. బాయిల్డ్ చేసి కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేద్దాం. ఓకే, దీంట్లో ఒక్కొక్కటిగా వేద్దాం. కొద్దిగా దీనిపైన
మన టమాటో కర్రీని కూడా యాడ్ చేయాలండి. మళ్ళీ ఎలా అంటే అలా కలపరాదు, కలిపితే అవి వేరైపోతాయి. చందమామ ప్లస్ ఇవి. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ కొత్తిమీర మూత పెట్టుకుందామని ఒక 5 సెకండ్స్ మగ్గనిద్దాం. ఓకేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్గా, త్వరగా, ఈజీగా, టేస్టీగా టమాటో విత్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సునంద. ఈ కర్రీ వచ్చేసి మా అమ్మ చేసేదండి చిన్నప్పుడు. మాకు భలే టేస్ట్ ఉండేదండి. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. లంచ్ బాక్స్లో, టిఫిన్స్లో, రైస్లో భలే టేస్టీ ఉంటుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.